ఎప్పటినుంచో ఊరిస్తున్నారు. ఖాళీగా ఉన్న 2 బెర్తులను కూడా భర్తీ చేస్తామంటున్నారు. పైగా సిట్టింగ్లలో 2-3ని తప్పించి కొత్త వారికి అమాత్య యోగం కల్పిస్తామంటూ లీకులు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయినా పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరలేదు. షఫ్లింగ్ అంటూ వస్తున్న వార్తలను ఖండించట్లేదు. అయితే ఈసారి మాత్రం తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోందట. మరో 2 వారాల్లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇంతకు కేబినెట్లోకి కొత్తగా ఎంట్రీ ఎవరికి? అమాత్య పదవి ఊస్ట్ అయ్యేదెవరికి? ఈ నెలలోనే కేబినెట్ ప్రక్షాళన పక్కాన 2 బెర్తుల భర్తీ మార్పులకు రంగం సిద్ధమైందా? ఆ ముగ్గురి పోస్టులు ఊస్ట్ అవడం ఖాయమా? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ముహూర్తం, జనరల్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని మార్పులు. తన టీంను రెడీ చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికే సగం టర్మ్ కంప్లీట్ కావడంతో ప్రతిపక్షాల నుంచి పొలిటికల్ అటాక్ స్టార్ట్ అయింది. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ మధ్య వరుస మీటింగులతో ప్రభుత్వ తీరుపై విరుసుగుపడుతున్నారు. ఇంకో ఏడాదైతే పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశముంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తన టీంను మరింత బలోపేతం చేసుకుని మరింత దూకుడుగా ముందుకెళ్లే ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పవర్లోకొచ్చి తీరాలని కసిమీదున్న రేవంత్ అందుకు తగ్గట్లుగా వ్యూహరచన చేస్తున్నారట. ఇందులో భాగంగానే రాబోయే ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో మార్పులు చేర్పులకు రెడీ అవుతున్నారట. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ షఫ్లింగ్ కు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. తన ఆలోచనను హైకమాండ్ కు వివరించి మంత్రివర్గ ప్రక్షాళనకు ఏఐసీసీ పెద్దల నుంచి సీఎం రేవంత్ ఆమోదం పొందారని టాక్ నడుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కేబినెట్ ఎక్స్పాన్షన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారట. మే 4న 5 రాష్ట్రాల ఫలితాలలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు సానుకూల ఫలితాలు వస్తే పార్టీ అధిష్టానం కూడా దూకుడుగా ముందుకెళ్లాలనే ఆలోచన చేస్తోందట. అంతా అనుకున్నట్లు జరిగితే కేబినెట్లో బలమైన ప్రక్షాళన తప్పదనే టాక్ వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలను బేస్ చేసుకుని మార్పులు చేర్పులుంటాయనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న చర్చలను బట్టి చూస్తే కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఉద్వాసన పలుకుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ విషయంలో సీఎం అసంతృప్తిగా ఉన్నారట. సొంత జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు ఆమెపై గుర్రుగా ఉండటం, ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేయడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమెను రిప్లేస్ చేసి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ కు ఛాన్స్ ఇస్తారట. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్ లో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారని అంటున్నారు. ఇక పొన్నం ప్రభాకర్ ను కూడా రిప్లేస్ చేస్తారనే టాక్ చాలా కాలంగా ఉంది. ఇటీవల ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా పొన్నం సమర్థవంతంగా పనిచేయలేదని ఆర్టీసీ యూనియన్ మీటింగ్ ను డిప్యూటీ సీఎం భట్టి, మరో మంత్రి శ్రీధర్ బాబులకు అప్పగించారట సీఎం. ఈ నేపథ్యంలో పొన్నం బెర్త్ రిప్లేస్ అయ్యే ఛాన్స్ ఉందట. అయితే పొన్నంను తప్పించి ఆయన్ను పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను డిప్యూటీ సీఎం గా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలకు సీఎం రేవంత్ చెక్ పెట్టారు. పీసీసీ మార్పు ఉండదంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో పొన్నంకు ఉద్వాసన పలికితే ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారోనన్నది ఇప్పటికైతే సస్పెన్స్ గా ఉంది. మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఒకవైపు కేబినెట్ షఫ్లింగ్ పై ఫోకస్ చేస్తూనే మరోవైపు ఎన్నికల టీంను కూడా రెడీ చేసుకుంటున్నారట. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, పాత వారిని గుర్తించి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులతో అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగా సీనియర్ నేత వి హనుమంతరావుకు ప్రభుత్వ సలహాదారు పోస్టునిచ్చారు. అలాగే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను కూడా పార్టీ లైన్లో ఉన్నవారికే ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే కుల కార్పొరేషన్ల ఎంపిక దాదాపు ఖరారైందని 1-2 రోజుల్లో ఉత్తర్వులు రాబోతున్నాయట. మొత్తం మీద 2 వారాల్లో కేబినెట్ ప్రక్షాళన, ఆ వెంటనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందనే చర్చ బలంగా వినిపిస్తోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి పదవులు దక్కుతాయో, ఎవరి పోస్ట్ ఊస్ట్ అవుతుందో చూడాలి మరి.